నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రపంచం మరోసారి యుద్ధ మేఘాల నీడలో చిక్కుకుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న మంటలు ఇప్పుడు ప్రపంచ దేశాల ఇంధన భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా జోక్యం, హర్ముజ్ జలసంధి దిగ్బంధంతో ముడి చమురు సరఫరా అస్తవ్యస్తమైంది. ఈ సంక్షోభం పొరుగు దేశమైన పాకిస్తాన్ను ఊపిరాడకుండా చేస్తోంది. దేశంలో చమురు నిల్వలు నిండుకోవడంతో గత్యంతరం లేని స్థితిలో ప్రధాని షహబాజ్ షరీఫ్ స్మార్ట్ లాక్డౌన్ ప్రకటించారు. అసలు పాకిస్తాన్ను చీకట్లోకి నెట్టిన ఆ పరిస్థితులు ఏంటి? లెట్స్ వాచ్. ఆకాశం చిల్లు పడితే అటుకులు వేయొచ్చు కాని అప్పుల ఊబిలో ఉన్న దేశంపై యుద్ధం పడితే తట్టుకోవడం ఎవరితరం? ముందు వెనక నొయ్యి, పక్కన చూస్తే గొయ్యి అన్నట్లు ఉంది ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య రగులుతున్న యుద్ధ జ్వాలలు సప్త సముద్రాలు దాటి ప్రపంచాన్ని వణికిస్తుంటే ఆ మాటల వేడికి పాకిస్తాన్ విలవిలలాడిపోతోంది. హార్ముజ్ జలసంధి మూతపడటంతో చమురు సరఫరా ఆగిపోయింది. ఫలితం పాక్లో ఇప్పుడు చీకట్లు రాజ్యమేలుతున్నాయి. ఇంధనం కోసం స్మార్ట్ లాక్డౌన్ విధించాల్సిన దుస్థితి ఏర్పడింది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు అంతర్జాతీయంగా చమురు మార్కెట్ను అతలాకుతలం చేస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడులకు అమెరికా మద్దతు తోడవడంతో పరిస్థితి విషమించింది. ప్రపంచ దేశాలకు చమురు సరఫరా అయ్యే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను ఇరాన్ అడ్డుకోవడమే ఈ మహా సంక్షోభానికి ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాలు కుప్పకూలుతున్నాయి. ఈ ఇంధన యుద్ధంలో పాకిస్తాన్ చిగురుటాకులా వణుకుతోంది. ఇరాన్ తీసుకున్న నిర్ణయం వల్ల పాక్కు రావాల్సిన చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దేశంలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఇంధనం లేకపోవడంతో ప్రధాన నగరాలు అంధకారంలో మునిగిపోతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు చమురు, విద్యుత్తును పొదుపు చేయడమే ఏకైక మార్గమని పాక్ ప్రభుత్వం భావించింది. అందుకే ప్రధాని షహబాజ్ షరీఫ్ అత్యవసరంగా దేశవ్యాప్తంగా స్మార్ట్ లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాకిస్తాన్లో వాణిజ్య కార్యకలాపాలపై కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. రాత్రి 8 గంటలకే అన్ని మార్కెట్లు, షాపింగ్ మాల్స్ను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే హోటళ్లు, రిసార్ట్లు, వివాహ వేడుకలకు కేవలం రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అనవసరంగా వీధుల్లోకి రాకూడదని, విద్యుత్ వాడకాన్ని గరిష్టంగా తగ్గించుకోవాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు. యుద్ధం ముగిసి సరఫరా పునరుద్ధరించబడే వరకు ఈ ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది. భారత్, నేపాల్ వంటి దేశాల్లోనూ ఇంధన సమస్య ఉన్నప్పటికీ ఈ సంక్షోభాన్ని తట్టుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టాయి. అయితే ఆర్థికంగా బలహీనంగా ఉన్న పాక్ మాత్రం సమస్యను తట్టుకోలేక చేతులెత్తేసింది. పాకిస్తాన్లోని పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్, ఇస్లామాబాద్ సహా అన్ని ప్రధాన ప్రాంతాల్లో మార్కెట్లు, షాపింగ్ మాల్స్, వాణిజ్య కేంద్రాలను రాత్రి 8 గంటలకే మూసివేయాలని అధికారులు ఆదేశించారు. కేవలం మెడికల్ షాపులు, ఫార్మసీలకు మాత్రమే రూల్స్ నుండి మినహాయింపును ఇచ్చారు. పెట్రోలియం ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించి విద్యుత్తును ఆదా చేయడం కోసమే లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆదేశం ప్రకటించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో స్వల్ప సడలింపులు ఇచ్చినప్పటికీ డిపార్ట్మెంటల్ స్టోర్లు, మాల్స్కు మాత్రం ఖచ్చితంగా 8 గంటలకే తాళాలు పడాల్సిందేనని తేల్చి చెప్పింది. కాగా ఇంధన సంక్షోభం తగ్గే వరకు లాక్డౌన్ కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. యుద్ధం వల్ల పాకిస్తాన్కు చమురు సరఫరా నిలిచిపోయింది. మరోవైపు పాకిస్తాన్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. పాకిస్తాన్లో పెట్రోల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో వారానికి 4 రోజుల పనిదినాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హార్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి 8 గంటల నుండే ఈ స్మార్ట్ లాక్డౌన్ రూల్స్ పాకిస్తాన్ వ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. మరోవైపు ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని కొంత తగ్గించేందుకు గిల్గిత్, ముజఫరాబాద్ వంటి నగరాల్లో 4 రోజుల పాటు ప్రభుత్వం ఉచిత ప్రజా రవాణాను ప్రకటించింది. దీనికి అయ్యే ఖర్చును అక్కడి గవర్నమెంట్ భరించనుంది. ఇరాన్, అమెరికా గొడవ సద్దుమణిగి ఇంధన సరఫరా పునరుద్ధరించబడే వరకు పాకిస్తాన్కు ఈ ఇబ్బందులు తప్పేలా లేవు.
కాగా యుద్ధం ఇలాగే కొనసాగితే పాక్ ఆర్థిక వ్యవస్థ మరింత నష్టపోయే ప్రమాదముందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్నట్లు ఉంది పాక్ పరిస్థితి. అటు యుద్ధం ఆగే సూచనలు లేవు, ఇటు దేశంలో చమురు నిల్వలు లేవు. అప్పు తెద్దామంటే ఆ దేశ క్రెడిట్ రేటింగ్ అగాధంలో ఉంది. ఈ క్రమంలోనే గిల్గిత్, ముజఫరాబాద్ వంటి ప్రాంతాల్లో ఉచిత ప్రజా రవాణాను ప్రవేశపెట్టి మంటల్లో ఉన్న ప్రజలకు చిన్న ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. కానీ ఇది ఎంతవరకు సాధ్యం? పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం కేవలం ఒక దేశానికే పరిమితం కాదు. ఇది యుద్ధం వల్ల కలిగే వినాశకరమైన ఆర్థిక ప్రభావాలకు ఒక హెచ్చరిక. ఇరాన్ తీరం నుండి అమెరికా పెంటగాన్ వరకు జరుగుతున్న ఈ అధికార పోరాటంలో బలి అవుతోంది మాత్రం సామాన్య ప్రజానికమే. చమురు సరఫరా పునరుద్ధరించబడే వరకు పాకిస్తాన్ చీకట్లోనే మగ్గక తప్పదని స్పష్టమవుతోంది. యుద్ధం చేసేది అగ్రరాజ్యాలైన మూల్యం చెల్లించేది మాత్రం పేద దేశాలే అని ఈ పరిస్థితి చూస్తుంటే అర్థమవుతోంది. రేపటి పొద్దు పాకిస్తాన్కు వెలుగొస్తుందో లేక మరిన్ని కష్టాలను తెస్తుందో వేచి చూడాలి.